గుడివాడ పుడింగ్ నాని ఎక్కడ మీకోసం సిద్ధం అంటున్నా. కొడాలి నాని, గుడివాడ నాని, బూతుల నాని, గుట్కా నాని, ఇవి తెదేపా నాయకులు పిలిచే పేరు. ఎలా ఎవరు పిలిచినా వీరు ఒక నెల రోజుల క్రితం వరకు గుడివాడ అసెంబ్లీ ఎమ్మెల్యే. 2004, 2009లో తెదేపా తరఫున 2014, 2019లో వైసీపీ నుంచి గెలిచాడు. గుడివాడ ప్రయోగశాల, అమెరికా నుంచి బఫూన్ తీసుకొచ్చారు తన మీద పోటీకి అన్నాడు. రావి వెంకటేశ్వరరావు అతనికి టీలు మోస్తున్నాడు అన్నాడు. ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్లను పకోడీ నా కొడుకులు అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక 420 గాడు అన్నాడు. ఇక లోకేష్ను అనని మాట లేదు. ముందు నువ్వు గెలువు కుప్పంలో అంటూ చంద్రబాబుపై ప్రగల్భాలు పలికాడు. ఇటీవల కాలంలో వరకు అతని నోటికి హద్దు అదుపు లేకుండా నోరు విప్పితే 3 తిట్లు 6 బూతులుగా ఉండేది. గుడివాడ నాని చేసింది అంతా వైఎస్ జగన్ మెప్పు కోసమే అనేది జగమెరిగిన సత్యమే కదా. 2024లో గుడివాడలో తనకి ఎదురు లేదని విర్రవీగాడు. ఎంతటి వాడినైనా తన బూతులతో ఎదుర్కొన్న కొడాలి వెంకటేశ్వరరావు అధినేత జగన్ మెప్పు కోసం నిరంతరం పరితపించేవాడు. ఇక అసెంబ్లీలో కొడాలి ప్రసంగాలకి జగన్ నవ్వుకునేవారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తమ అధినేత జగన్ గెలుస్తారని అనుకున్నాడు. జగన్ వై నాట్ 175 అంటే నిజమే అని నమ్మాడు. జగన్ రెడ్డిపై ఎవరు విమర్శ చేసినా వెంటనే మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో బూతులతో విరుచుకుపడేవాడు. కాలం మారింది. ఎన్నికల ఫలితాలు కొడాలి నోటికి తాళం వేసేశాయి. తాను నమ్ముకున్న పార్టీ తెదేపా చేతిలో ఘోరంగా మట్టికరిచాడు. వైసీపీలో వీరాధి వీరులు అనుకున్న గన్నవరం వంశీ, బందర్లో పేర్ని, పెనమలేరులో జోగి, కాకినాడలో ద్వారంపూడి, నరసరావుపేటలో అనిల్ కుమార్ సోదిలో లేకుండా మట్టికరిచారు. ఇక గుడివాడలో నాని, ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాము చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. పోలైన ప్రతి 3 ఓట్లలో 2 నానికి వ్యతిరేకం. అంటే నానికి 33% ఓట్లే. 53,000 ఓట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్న వీరుడిన. వీరి అధినేత జగన్ ఇప్పుడు తన కార్యాలయంలో ఫర్నిచర్ను ఇంకా ప్రభుత్వానికి అప్పగించనే లేదు. తన కార్యాలయం కోసం తాడేపల్లి ప్యాలెస్కు ఖర్చు పెట్టిన చరాస్తి ప్రభుత్వానికి అప్పగించాలి. అయితే అప్పగించలేదు. ఇక జగన్ ఫర్నిచర్ దొంగ అంటూ సోషల్ మీడియాలో తెదేపా నాయకులు మోతమోగిస్తూ ఉన్నారు. అయితే గతంలో లాగా ఎవరు మైక్ ముందుకొచ్చి తెదేపా ఆరోపణలు ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇక గుడివాడ నాని ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి. అరెస్ట్ భయంతో తమ నేత తాడేపల్లి నివాసాన్ని దాటలేని పరిస్థితి. 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన దురవస్థ. పుంఖాలుగా బయటపడుతున్న జగన్ ప్రభుత్వ అరాచకాలు, నేడో రేపో జగన్ ఇంటి తలుపులు తట్టనున్న చట్టం, ఇప్పటికే జగన్ ఇంటి ముందు రహదారికి వీడిన గ్రహణం, బయటపడ్డ ఇనుప కంచెలు, ఏ పోలీసులు అధికారుల అండతో అధికారం మదంతో విర్రవీగారో ఆ అధికారం పోగానే ఇప్పుడు చతికిలపడి మూలన కూర్చున్నారు. రండి నానిగారు, మీ గుడివాడ అనుచరగణంతో ప్రశ్నించండి, ప్రదర్శన చేయండి, దద్దరిల్లే ఉపన్యాసాలు ఇవ్వండి, ఉత్తేజపరచండి. మీకోసం సంక్రాంతి రోజుల్లో నడిపిన క్యాసినో వ్యవహారం ఎదురు చూస్తోంది, సిద్ధమా అంటోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.